ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదయకాలమనే ప్రపంచమంతటా గంభీరమైనటువంటి ఆరాధన జరిగించి సాయం సమయములలో అనేక ప్రాంతములలో జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడికలను ప్రభు దీవించి అందులో భాగముగా మనలను కూడా ఆశీర్వదించి, నిజానికి సాయంకాలము వర్షాభావము కనపడింది, వర్షం పడుతుందేమో అనుకొని ఫోన్స్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తండ్రి మనల్ని నడిపించాడు. ఈరోజు ఎఫ్సీల పత్రికను ధ్యానించబోతున్నాం. ఎఫ్సీ పత్రిక కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. ఇది మన సిన్సియర్ రిక్వెస్ట్ టు ది లార్డ్. ప్రభువుని వేడుకుంటున్నాం, ప్రభువా ఈ జ్ఞానాన్ని మా హృదయాలు తెరిచి విత్తింపచేయమని. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అత్యంత కృపా కటాక్షములు కలిగినటువంటి గొప్ప దేవ, జగతుత్పత్తి మొదలుకునే నేటి వరకు కూడా మీ కార్యములను జరిగిస్తూ మీ బిడ్డలమైన మేము అందులో భాగముగా ఈ దినమును ప్రసాదించి ఎఫ్సీ పత్రికను ధ్యానించడానికి వచ్చిన మేము ధన్యత గలవారమని భావించుతున్నాము తండ్రి. మర్మమైన విషయములను మీరు లిఖింపచేశారు. ఆత్మపూర్ణుడై లిఖించినటువంటి పౌలు గారిని బట్టి మేము కూడా వాటిని గ్రహించడం కొరకు కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మదేవ, మీరే సమస్తము మీ ఆధిపత్యములోనికి తీసుకొని పేరు పేరున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో తిరిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఎంతమంది ఎఫ్సీ పత్రిక ధ్యానించి వచ్చారు? ప్రైజ్ ద లార్డ్. ఇక నుండి ఒక చిన్ని ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నది ఏమిటంటే, పుస్తకం అయిపోయిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మరియు డివిజనల్ సెక్రటరీ గారు వీళ్ళిరువురు కలిసి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ గడిచిన పుస్తకంలోని ప్రశ్నలు అడుగుతారు. మీరు చెప్పాల్సి ఉంటుంది. వారు ఏ లైన్లో అడుగుతారో, తండ్రి వారికి ఏ లైన్లో అడగాలని చెప్తాడో ఆ లైన్లో అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గలతీ పత్రిక మనం ధ్యానించాము. గలతీ పత్రికను ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ కాలంలో రాశారని అడగొచ్చు. అసలు గలతీ పట్టణం ఎక్కడుందని అడగొచ్చు. గలతీ పట్టణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని అడగొచ్చు. ఆ అధ్యాయాల్లో పలానా అధ్యాయంలో ఏముందని అడగొచ్చు. ఎందుకంటున్నాను అనగా, ఈ స్టడీలో ఏదో కొంత మనం నేర్చుకోకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి వచ్చేసాం. మనం సార్థకత ఉండదు అనే నా ఉద్దేశం. వింటూ కూర్చుంటే సుఖం లేదు.
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండగా ఇంకా బలమైన ఆహారము భుజించుటకు మీకు శక్తి చాలకపోయేను అని ఉంటుంది. ఎంతకాలం వింటున్నాం. మన మధ్యలో చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, బోధకులు ఉన్నారు, చక్కటి ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నారు, సంఘాలను కడుతున్నారు, సంఘాలు సంచరిస్తున్నారు. కమాండ్ మీకు కావాలి అంటే జ్ఞానం కావాలి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేకయే, మనం నశించడానికి ఆ కారణం జ్ఞానం లేకపోవడం. అదే మాట తన జనాంగమైనటువంటి యూదులు ఇజ్రాయేలుతో కూడా యెషయా ప్రవక్త అంటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ జ్ఞానము లేకయే మీరేమయ్యారట? బలహీనపడుతున్నాం. ఎంత కష్టపడి మరి వచ్చిన మనము నేర్చుకోవాలి. అంత ఆషామాషిగా వచ్చేదేం కాదు, అంత ఈజీగా వచ్చేది కానీ నేర్చుకోవడానికి ఏమైంది? ఇప్పుడు చిన్న పాప మా ప్రజ్వల ఎల్కేజీలో అప్పుడే ఏబిసిడీలు చెప్పేస్తుంది, 1 to 20 చెప్పేస్తుంది, ఏవో చిన్న చిన్ని రైమ్స్ చెప్పేస్తుంది. అభ్యాసం. మరి మనం కనుక ప్రియులారా, ఇది గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా అడాప్ట్ చేయాలని నేను ఈ మీటింగ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీతో మాట్లాడతాను. అప్పుడు మీరు సిద్ధపడి వస్తారు, నేర్చుకుంటారు. ప్రశ్నలు అడుగుతారు, ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు కనుక ఖచ్చితంగా మళ్ళీ అయిపోయిన పుస్తకం చదవడమేగా. నాకు తెలిసి 2 ఎపిసోడ్స్లో అయిపోద్ది అనుకుంటున్నాను. ఏది ఈ ఎఫ్సి. ఒకవేళ తండ్రి దీవించి మాట్లాడితే 3 ఎపిసోడ్స్ కావచ్చేమో, నాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఇంతవరకు సెకండ్, థర్డ్ డైమెన్షన్లోనే చెప్పాను. నా మీటింగ్స్ ఉన్న వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. 15-16 సంవత్సరాల నుంచి కూడా సెకండ్, థర్డ్ డైమెన్షన్లోనే చెప్పాను. కానీ ఇక్కడ నేను థర్డ్, ఫోర్త్ డైమెన్షన్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక మీకు కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ తెలుసుకోవాలి. చదివే విధానం మారాలి. మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. రోమపత్రిక నుంచి చదివే విధానాలు మారాలని చెప్తూనే ఉన్నాను. మనం చదివే విధానం చాలదు. ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నాను. మనకి దొరికిన వచనములో చాలా లోతైన విషయాలను ఆస్వాదించే శక్తి మనకు కావాలి. అన్నీ మనకి అర్థమైనట్టుగా ఉంటాయి, కానీ అవి పైన ఉన్న మాటలతో లేదు, ఆత్మీయ అర్థముతో కూడుకుని ఉన్నది. కనుక కొందరు చదివారు, చేతులు ఎత్తారు, కొందరు చదవలేదు, ఎందుకో నాకు తెలియదు. ఎఫ్సి పత్రిక ఎన్ని అధ్యాయాలండి? 6 అధ్యాయాలు చదవడానికి ఎంతసేపు పడద్దండి? కనుక చదవండి. మనం వచ్చింది క్లాసెస్ వినటానికి, నేర్చుకోవడానికి. కనుక తప్పకుండా చదవండి. అసలు ఎఫ్సి పట్టణం ఎక్కడుందో మ్యాప్లో మీరు ఐడెంటిఫై చేయగలరా? 4వ మ్యాప్లో ఉంటుంది. ఒకసారి చూసి చేయలేపుతారా? చూడు, అక్కడి నుంచి నేర్పాల్సి వస్తుంది. మీరు చదివేటప్పుడే పత్రికను ఎఫ్సి పట్టణం ఎక్కడుందో చూడాలి. వెరీ గుడ్. కనపడిందా? కనపడిన వాళ్ళు చేయలేపాలి. ఎస్, ఇంకా కొందరు కనపడలేదు. ఎందుకంటున్నాననగా, ఈ ఎఫ్ఎస్సి పట్టణము టర్కీకి కింద ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంచి ప్రముఖ పట్టణము ఎఫ్సి.
ఇంకొక ప్రశ్న. కొందరు తప్ప నా దృష్టిలో పాస్టర్ గారును మన ప్రభుదాస్ గారు ప్రెసిడెంట్ గారు తప్ప తక్కిన వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు చెప్పేస్తారు కనుక తక్కిన వాళ్ళకి ప్రశ్న. ఈ ఎఫ్సి పట్టణాన్ని దర్శించింది పౌలు గారు. అపోస్తుల కార్యములో ఏ అధ్యాయంలో దర్శించి ఆ సంఘాన్ని కట్టాడు? ఎవరైనా చెప్పగలరా? చేయలేపండి చాలు. చూశారా? అపోస్తుల కార్యములో ధ్యానించి వచ్చాం. 19వ అధ్యాయములో ఏమండి 19th చాప్టర్లో పౌలు గారు దర్శించి చాలా కష్టపడతాడు. అక్కడ సంఘాన్ని కట్టాడు. మళ్ళీ అడుగుతున్నాను, 3వ ప్రశ్న. ఇది ఏ జర్నీలో? ఎవరైనా చెప్పగలరా? పెద్దగా చెప్పండి, ఏం పర్లేదు, తప్పైనా పర్వాలేదు, దానిదేముంది. ఫస్ట్ జర్నీ పెద్దగా చెప్పండి. థర్డ్ జర్నీ పెద్దగా చెప్పండి, ఏం పర్లేదు, తప్పైతే ఉంది, అందులో రెక్టిఫై చేసుకుంటాం. థర్డ్ జర్నీ. మరి థర్డ్ జర్నీ ఏ సంవత్సరం అయి ఉండొచ్చు? క్రీస్తు శకము 52. చెప్పండి. అసలు మీరు బయటికి వెళుతున్నారంటే గజగజలాడాలండి సంఘాలు. అమ్మో పలానా పాస్టర్ అమ్మ వస్తుంది, పలానా పాస్టర్ గారు వస్తున్నారంటే మామూలు ఉండదని. ఎలా వింటా కూర్చుంటే ఎలా అండి? మిమ్ములని ఎలా చాకులాగా చేసి వదలాలని కదా. అందుకే అంటాడు 2 తిమోతి పత్రిక 2వ వచనంలో ఏమంటున్నాడు? అర్హత కలిగిన వారిని లేవనెత్తి ఎలా వాడమన్నాడు? అద్భుతంగా. ఏమండి, మరి మీరు ఎలా ఉండాలి? అసలు ఫలానా బైబిల్ స్టూడెంట్ వస్తున్నాడు అంటే గడగడలు ఆడిపోవాలి, అలా తయారవ్వాలి. కసిగా చదవండి, కష్టపడి చదవండి. చిన్న బిడ్డలను చూస్తే నాకు ఈరోజు మా చిన్న పాపను కాసేపు 15 నిమిషాలే చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. చిన్న చిన్న మా పద్యాలని, హింసుని అలవోకగా చెప్పేస్తున్నారు, నోరు జరగని స్థితిలో ఉండి. మరి మనము కనుక ప్రియులారా, సాధిస్తే సాధ్యం కానిది ఏది లేదు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్. ఒకే మాట చెప్పగలను, బోధిస్తున్నాం. అరే పలానా ఆయన బోధకు వస్తున్నాడంటే అసలు అలర్ట్ అయిపోవాలి అందరు. అరే ఏం చెప్తున్నాడు, ఎక్కడి నుంచి చెప్తున్నాడు, ఈ వచనము బైబిల్లో ఉందా అన్నట్టుగా ఉండాలి. ఎఫ్సీలు రాసిన పత్రికను ఏ సంవత్సరములో పౌలు గారు రాశారు? 61. వెరీ గుడ్. 61లో పౌలు గారు ఎక్కడి నుండి రాశారు? మీరు కాదని చెప్పాను కదండి. పాస్టర్ గారు ప్రెసిడెంట్ గారిని ఎగ్జామ్షన్ ఇవ్వమన్నాను. చెప్పాలి. వినపడిన వాళ్ళు కాపీ కొట్టచ్చు, వినపడనోళ్ళు ఎక్కడి నుంచి. అందుకే చదువుకొని వస్తారు. ఇలా మొదలు నెక్స్ట్ వీక్ నుంచి ప్రెసిడెంట్ గారు, డివోషనల్ సెక్రటరీ గారు, పాస్టర్ గారు మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే, ప్రిపేర్ చేయాల్సిందే. 1 month లో ఫస్ట్ వీక్ అండి మీ చేతికి అప్పచెప్పడమే హోల్ క్లాస్ని. 61, 62 2 సంవత్సరాలు కూడా ఆయన రోమ్ జైల్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు చెప్పాలి? చెరలో, జైల్లో. జైల్లో నుండి రాస్తున్నాడండి, జైలులో నుండి రాస్తున్నాడు. ఈ పత్రిక ఎంత టిపికల్ గా ఉంటుందో నేను ఇప్పుడు చెప్పే ప్రతి విషయము మీకు అర్థం కాకపోవచ్చు కూడా. నేను మళ్ళీ చెప్తాను, ఇంతవరకు నేను ఎక్కడ ఈ డైమెన్షన్లో చెప్పలేదు. ఎందుకంటే అది కొంచెం కష్టం కూడా అని వదిలేసేవాడిని. ఎప్పుడు 2nd, 3rd డైమెన్షన్ వరకు అట్లా అని వదిలేసేవాడిని. ఎందుకంటే
ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది అనే విషయం నాకు తెలియకపోయినా నెక్స్ట్ వీక్ లో వీళ్ళు అడుగుతారు అని మీరు చదువుతారనే ఉద్దేశంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయినా చెప్తాను. ఎక్కడి నుంచి రాశారండి ఇది? ఏ సంవత్సరం నుండి? 61లో. అసలు పౌలు గారు రాసిన పత్రికలు ఏంటండి? వెరీ గుడ్, చాలా షార్ప్గా ఉన్నారు. 14 పత్రికల్లో ఎన్ని పత్రికలు జైల్లో నుండి రాశాడండి? ఇది కష్టం అనుకుంటా. మీరిద్దరు తప్ప అన్నాను. 4 తప్పు. ఎవరో చేయలేపుతున్నారు 4 అనేది తప్పు. చెప్పాలి గబగబ గబగబ గబగబ. 6 పత్రికలు కరెక్ట్. కాటయ్య బాబు అప్పుడప్పుడు వచ్చినా కానీ షార్ప్గా ఉన్నాడు. ఎన్ని పత్రికలు అండి? 6 పత్రికలు ఏవో చెప్పగలరా కాటయ్య బాబు గారు? చూడండి, ఎఫ్సీలు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ప్రయత్నం చేస్తుంది సరితమ్మ, కొలసి పత్రిక, ఇంకోటి చెప్తున్నాను, ఫిలోమోన్ పత్రిక, హెబ్రీ పత్రిక 5. 6వది ఏంటి? యాకోబు రాసింది యాకోబు కదండి. మార్కులన్నీ కట్ అయిపోతాయి. గలతీ పత్రిక రాసింది ఎప్పుడు చెప్పండి అసలు? 51లో. 51లో ఆయన హాయిగా బయట తిరుగుతున్నాడండి. 2వ తిమోతి పత్రిక 65లో రాశాడు. ఆయన రాసిన 14 పత్రికల్లో 6 పత్రికల్ని జైల్లో నుండి రాసి 8 పత్రికలను బయట నుండి రాశాడు. ఈ లిస్టుని మీకు మొట్టమొదట్లోనే మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చాం కదా? సరే, ఏదైనా చెప్తూ వస్తున్నాం కనుక చూడండి ఒకసారి. ఇప్పుడు రాసుకున్నారు కనుక నెక్స్ట్ వీళ్ళు అడుగుతారు ఎగ్జామినర్స్. 6 పత్రికలు, 8 పత్రికలు, వెరీ గుడ్. వెరిసి 14 పత్రికలు పౌలు గారు రాశారు. ఇంకొక గుర్తింపు ఇస్తున్నాను. 65లోనే 2వ తిమోతి పత్రిక రాశాడు. 66లోనే చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడండి పౌలు గారు? రాయండి. 66లో. ఎవరు చంపారండి? ఏ చక్రవర్తి కాలంలో అండి? నీరో చక్రవర్తి కాలంలో. ద మోస్ట్ క్రూయల్ ఎంపరర్ ఎవరు? నీరో. నోట్ చేసుకున్నారా? ఇప్పుడు నీరో చక్రవర్తి 2 అపోస్తలులను చంపాడు. పేరు చెప్పగలరా? ఒక అతను పౌలు గారు, ఇంకొక అతను చెప్పాలి పేతురు. నోట్ చేయండి. పేతురును చంపింది కూడా నీరో చక్రవర్తి. పౌలు గారిని చంపించింది కూడా నీరో చక్రవర్తి. అందుకే 2వ తిమోతి పత్రికలో ఆయన చనిపోతున్నాను అని క్లియర్ గా మెన్షన్ చేస్తూ రాశాడు. మిస్టర్ తిమోతి, నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను. పానార్పణముగా నా విశ్వాసమును మీకు అన్ని బాగా తెలుసు. అనగా ఇక నేను చనిపోతానని ముందుగానే 65లో రాసి 66లో చనిపోయాడు. అంత గొప్ప దైవజనుని పుస్తకాన్ని మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఇదంతా ఉపోద్ఘాతమే. రేపటి దినాన్ని మిమ్మల్ని అడుగుతారండి. నేను చెప్తాను, ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ ఇక నుంచి టైం టేబుల్ మారుతుంది. ప్రశ్నలు, తర్వాత చిన్న చిన్న ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం కమిటీ ఏముంటుందో. ఎందుకంటే ఊరికి అంటే ఏం బాగుంటుందండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ పెడదాం.
ఇది యూదులు ప్లస్ ఇశ్రాయేలీలు. ప్రాంతం. ఇది అన్య జనాంగము, అన్య జనాంగ ప్రాంతం. ఇప్పుడు నేను ప్రపంచాన్ని 2 భాగాలు చేశాను. ఏంటండి? 2. ఒకటి యూదులు ఇజ్రాయేల్ ప్రాంతము, రెండోది అన్య జనాంగాల ప్రాంతము. నవ్ యూ కెన్ డివైడ్. ఇప్పుడు మీరు కూడా 197 దేశాల్లో ఇజ్రాయేలీలను, రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అన్ని కూడా అన్య జనాంగమే. మీకు అర్థం అవడానికి, మనకు అర్థం అవడానికి నేను ఈ విధంగా భాగాలు చేశాను. ఈ యూదులు ఇజ్రాయేలీలు వచ్చేసి ధర్మశాస్త్రము, నేను మొన్ననే చెప్పాను, ధర్మశాస్త్రము నంబర్ 2, నంబర్ 1 సున్నతి, 3వది విశ్రాంతి దినము. ఈ గొడవలో ఉన్నారు వీళ్ళు. ఇక వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీరి కొరకే అన్ని ఉన్నాయేమో అనుకొని వీళ్ళ జీవితాలు వీళ్ళు జీవిస్తున్నారు. అన్య దేవతలను పెట్టుకొని. ఏమి లేదు అన్య దేవతలు. ఈ టైంలో 4000 ఇయర్స్ తర్వాత ఎవరు వచ్చారండి? ప్రభు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. మానవ రూపిగా పరమ తండ్రి అంశ తీసుకొని వచ్చాడు. అందుకే మళ్ళీ ట్రినిటీలోకి వెళ్ళదలుచుకోకనే అంశ అన్న. ఆయనే వచ్చాడంటేనేమో అది వన్నెస్ అవుతుంది. వేరుగా వచ్చాడంటే మళ్ళీ మీకు అర్థం కావచ్చు. కనుక ఆ సుప్రీం గాడ్ యొక్క, పరమ తండ్రి యొక్క అంశ విడిపోయినటువంటి ఒక అంశగా వచ్చింది ఎవరంటే చెప్పాలి, యేసయ్య వచ్చాడు. ఎప్పుడు? 4000 సంవత్సరాల తర్వాత వచ్చి, ఇక ఇదంతా మీకు తెలుసు. మన మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివాం కనుక ఆయన శిలువలో వేలాడి రక్షణను అందరికీ అనుగ్రహించాడు. ఇటు వీరికి, ఇటు వీరికి. గుర్తుంది కదా మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు? 28లో ఏమన్నాడు? ఇది మీ కొరకై చిందించబడుతున్న నా నిబంధన రక్తం. ఎవరెవరికి ఇది? అందరికీ, హోల్ వరల్డ్ కి, అందరికీ. సరే, నేను ఇప్పుడు అంత లోతులను కూడా తీసుకెళ్ళను. ఈ విషయాలు ఇటు వీళ్ళకి బాగా అర్థం కాలేదు, ఇటు వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మనకి అర్థం కాలేదు. ఇప్పటికీ మనం డిబేట్లు పెట్టుకుంటున్నాం కదండి. ఈయన ఎవరు అని ఆలోచిస్తున్నాం. వాళ్ళకి వీళ్ళకి మనకి అర్థం కాలే. అయితే అర్థమైన వాళ్ళు రక్షించబడ్డారు. చెప్పండి, అందరూ. అర్థమైన వాళ్ళు రక్షించబడ్డారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు ఎప్పటికీ రక్షించబడరు. ఈ మాటలు చెప్పడానికి 14 పత్రికల్లో పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ట్రై చేస్తున్నాడు. ఈ అర్థమైన వాళ్ళు యేసయ్య చెంతకు వచ్చేశారు. ఐఎస్ఆర్ అంటే ఇజ్రాయేలీలు, యూదులు.
శిలువ దగ్గరకు వచ్చారు. ఈ అర్థం కానోళ్ళు ఇంకెక్కడున్నారు? బయటనే ఉన్నారు ఎప్పటికీ. యాజ్ ఆన్ టుడే మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళితే ఎక్కడున్నారు వీళ్ళు? తోరా ధర్మశాస్త్రమును 5 పుస్తకాలు పట్టుకొని కూర్చొని తిరిగేస్తూ ఉంటారు. కానీ వీళ్ళలో నమ్మిన వాళ్ళు ఎక్కడికి వచ్చి కూర్చున్నారు? సిలువ చెంతకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సిలువ చెంతకు వచ్చారు. మీకు ప్రకటన గ్రంథములు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు. నమ్మని వాళ్ళంతానేమో 12వ అధ్యాయంలో కనపడతారు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. నమ్మిన వాళ్ళు వచ్చేసి 7వ అధ్యాయంలో కనపడతారు. సరే, ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఇక్కడ కూడా అన్య జనాంగములో కూడా అపోస్తుల బోధలు విని నమ్మారు. అన్యజనులు క్రైస్తవులుగా తప్పులుంటే క్షమించండి, మారారు. అందులో మనవ గుంపు. ఈ మొట్టమొదటిగా అన్య జనాంగము మారింది ఎక్కడనగా అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనములో. అంతియొకయలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా, అంతియొకయ అంటే సిరియాలో, అంతకుముందు ఒక యెరూషలేములోనే మారుతూ వస్తున్నారు. ఇప్పుడు సిరియాకి వెళ్ళింది. సిరియా నుంచి కొంచెం పైకి వెళ్ళింది, మధ్య ఆసియా ప్రాంతానికి వెళ్ళింది, అలా 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 రోము దాకా వెళ్ళింది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మీరు చాలా మంది చెప్పాలి. ఇక్కడ మన దగ్గర అందరు టీచర్స్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. వీరిని అన్యజనులను మార్చుట కొరకు అపోస్తులు ఎవరనగా పౌలు. తండ్రి ఏర్పరచుకుంది ఎవరినండి? పౌలు. ఈ యూదులను మార్చడానికి ఏర్పరచుకుంది ఎవరినంటే పేతురు ప్లస్ ఉన్నటువంటి 12 అపోస్టల్స్. అయితే ఇక్కడ ఈ పౌలు గారికి బాగా సహాయం చేసిన వాళ్ళలో బర్నబా, శీల, తిమోతి, తీతుకు, తుకికు, ఎఫ్రా చాలా మంది ఉన్నారు. ఇక మీకు ఆ లిస్ట్ అంతా మీకు 16వ అధ్యాయం రోమపత్రిక చదువుతూ వస్తుంది. ఈయనకి సహాయం చేసిన వాళ్ళందరూ ఈయన ద్వారా ఏర్పడబడినటువంటి శిష్యులు. కానీ ఇక్కడ పేతురుతో పాటు తత్తిమ అపోస్తులు కూడా సున్నతి పొందిన వారికి సేవ చేయడం మొదలుపెట్టి సున్నతి పొందిన వారిని మార్చడానికి ప్రయత్నం చేసింది పేతురు ప్లస్ 12 అపోస్టల్స్. ఈ అన్యజనులను పౌలు గారు ప్లస్ బర్నబా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే అసలు బర్నబా లేకపోతే పౌలే లేడు. కనుక వీళ్ళు ప్రయత్నం చేశారు. గలతీ పత్రిక 2వ అధ్యాయము మీరు 7వ వచనం చదివితే, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, నాకు అనగా పౌలు ఆ పత్రికను రాస్తున్నాడు, ఆయన నాకు అన్నాడు. చూచినప్పుడు వాళ్ళు కుడి చేతినిచ్చి ఎంకరేజ్ చేశారు. మీరు కూడా ఎవరైనా సరే బోధించే వాళ్ళు కనపడితే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి. అయితే తొందరపడితే కష్టము. దాదాపుగా తొందరపడకుండా ఎదగడానికి మనము ప్రయత్నం చేయాలి.
ఇంతవరకు మీకు అర్థమైన ఒకసారి చేయలేపు హలో చెప్తారా? ఈ ఎఫ్సీలు రాసిన పత్రికను రాసింది పౌలు గారు ఎప్పుడనగా 61లో. ప్రాంతము చెప్పగలరా? జైల్లో నుంచి రాశాడు. అసలు ఎఫ్సీలంత మూర్ఖులు ఎక్కడ కనపడరండి మీకు. ఇది కూడా రాయాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చదువుతారా? మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? చూడండి, ఎఫెసులో ఉన్న వాళ్ళందరూ మృగ సమానులు అని మెన్షన్ చేస్తున్నాడు. మృగములతో నేను పోరాడిన ఉపయోగం ఏముంది? ఫెడప్ అయిపోయాడండి. ఒక్కోసారి మనం చూసారా, ఫెడప్ అయిపోతుంటాం. మనం ఎన్ని చెప్పినా వినని వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతాం? ఫెడప్ అయిపోతాం. ఎందుకట? చదవండి, కంటిన్యూ చేయండి. ఎందుకట? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. అది ఎంతసేపు తిందాం, తాగుదాం, చచ్చిపోదాం. ఇప్పుడు లేరా? ఉన్నారు. వాళ్లే మారంది, మారని బ్యాచ్ అంటాం. తెలంగాణ భాషలో మారని మంద అనొచ్చు. వాళ్ళు మారరు. కానీ పౌలు గారు ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. ఎస్, నేను ఇక్కడనే ఉంటానని. పౌలు గారు ఏం చేశారు? నేను ఎఫెస్లోనే ఉంటా. ఎఫెస్లో 2 సంవత్సరాలు ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు? అందుకే మీరు అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం క్షుణ్ణంగా చదవాలి, ఒకే అధ్యాయం. ఎఫెస్లోనే ఉంటా, ఉండి సంఘాన్ని కడతానని చాలా చాలా కష్టపడ్డాడు. ఆ మాటలను కూడా 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో లిఖింపజేశాడు. జస్ట్ నోట్ చేయండి, చదవనక్కర్లా. 16:9లో ఇక్కడ నాకు కొంచెం సమయం దొరికింది, నన్ను ఎదిరించేవారు అనేకులు ఉన్నప్పటికీ నేను ఇక్కడనే ఉంటానంటున్నాడు. ఉండి సంఘాన్ని కట్టాడు. నిజానికి చెప్పాలంటే ఎఫెసులో మనం 7 వండర్స్ అని చెప్పుకునేటువంటి వండర్స్ గల ఒక ఆలయం ఉన్నది. అది అర్తెమీదేవి ఆలయం. ఏ ఆలయం అండి? ఎఫెసులో ఒక అర్తెమీదేవి ఆలయం ఉంది. అసలు ఆ ఆలయము ఒక వండర్ఫుల్ గా కట్టినటువంటి ఒక ఆలయమే కాకుండా ఎదురుగా ఉన్న ప్రాంగణములో 25,000 అకామిడేట్ చేయొచ్చట. 25,000 మందిని అకామిడేట్ చేయొచ్చట. అటువంటి ఆడిటోరియం కట్టుకున్నారు. అయితే పౌలు గారి డేర్ చూడండి. అక్కడ ఉన్నటువంటి ఆ అర్తెమీదేవి యొక్క ఔన్నత్యాన్ని, నేను చెప్పే విషయాలను మీరు వింటే మీరు వదిలేస్తారని ధైర్యంగా చెప్పాడు. ఎవరికి ఉంటాయండి ఆ గట్స్? చెప్పండి. 2 సంవత్సరాలు అక్కడ ఉండి, అక్కడ డయానా అనే ఇంకొక దేవత కూడా ఉంది. డయానా ప్లస్ అర్తెమీదేవి. విగ్రహాలకు నిలయం, వ్యభిచారాలకు నిలయం. అసలు సువార్త అంటే యేసయ్యను గురించి తెలియని ప్రాంతం. ఇప్పుడు మన మధ్యలో మన యూత్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అప్పుడప్పుడు ట్రాక్స్ పట్టుకొని వ్యాన్ వేసుకొని మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలపై పంచి వచ్చేవారే. అలా సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళి వచ్చినట్లుగా ఈయన ఏం చేసేవాడంటే వెళ్ళి వచ్చాడం కాదు, అక్కడనే ఉండేవాడు. మారే అంతవరకు ఉండేవాడు. 2 సంవత్సరాలు అక్కడనే ఉండి నానా తన్నులు తిని, చీత్కరింపబడి, కొట్టబడి, అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమన్నా గాని, థేమేత్రి అనే ఒక కంసాలి, ప్రెసిడెంట్ ఆఫ్ కంసాలేస్ అసోసియేషన్, అతను మెంబరు, ఆయన ప్రెసిడెంట్. ఆయన అయితే అసలు
కరణ ముందే నిలబెట్టేశాడు ఆయన్ని. ఆయన ధైర్యం వదలకుండా సువార్తను ప్రకటించి సంఘాన్ని కట్టాడు. హల్లెలూయా. ఇది ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు, మీకు తెలుసు. కొన్ని ప్రదేశాలు ఇప్పటికైనా పోయి సువార్తను ప్రకటించి మార్చగలమా? ఆలోచించండి. అంత ఈజీ కాదు. అయితే ఆయనకున్న కృపావరములు 9 గిఫ్ట్స్ ఆపరేట్ అవుతున్నాయి. అందుకే చేతి రుమాళ్లతో, నడికట్లతో 19వ అధ్యాయం 11వ వచనం అపోస్తల కార్యంలో ఉంటది. స్వస్థతలు జరుగుతున్నాయి. చేతి రుమాళ్లతో స్వస్థతలు, ఆయన నడికట్లతో స్వస్థతలు, దెయ్యములనైతే ఉచ్చాటనతో, దెయ్యాలు అట్లా పడిపడి పారిపోవడమే, లేచి ఉరుకుతుండే. అందరూ విస్తుపోతున్నారు. ఇంతవరకు మనము దేవతలను మొక్కామే కానీ ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క శక్తి ఉన్నదా? అది ఏ శక్తి, ఎవరా దేవుడు అని ఆలోచించేలా చేశాడు. చూశారా? ఎటువంటి ప్రార్థనా ధీరుడు, ఎటువంటి జ్ఞానము, ఎటువంటి ధైర్యము, ఎటువంటి చొరవ. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనములో మాంత్రికులు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, చెడుపు చిల్లంగితనములు చేసేవాళ్ళు, చేతబళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ బుక్స్ 50,000 వెండి రూకలతో సమానమై, ఆ రోజుల్లో 50,000 రూపీస్ లిటరేచర్ అంతా పట్టుకొచ్చి అందరూ చూస్తుండగా కాల్చి పారేశారు. ఎందుకు? వేస్ట్ ఇవి. పౌలు గారు ఉచ్చాటన చేస్తేనే పారిపోతుంటే మనం ఎందుకు వీటి మీద ప్రాక్టీస్ చేయడము? అమావాస్యని, పౌర్ణమని, నడులోతులో దిగడము, నీళ్లలో దిగడము, ఏవేవో చదవడము, ఏమీ లేదు, మన మీద పడి మేయడం తప్ప అవి ఏమి చేయట్లేదని కాల్చి పారేశారు. ఎలా చేస్తున్నారని అందరు విస్తుపోయినప్పుడు ఆయన ఒకటే ఒక్క మాట చెప్తున్నాడు. హల్లెలూయా. ఓన్లీ విత్ ది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. మీరు అనుకుంటున్నట్టుగా ఆయన మానవుడు కాదు, దైవ స్వరూపి, ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. ఆయన దిగి వచ్చి మనకు రక్షణను అనుగ్రహించి, రక్తమును చిందించి మనకు రక్షణను ఇచ్చి ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. కానీ ఆయన శక్తి మనలో, మన మధ్య ఉన్నది కనుక ఆ నామమునే నేను ఈ కార్యాలన్నీ చేస్తున్నా అని చెప్పాడు. విస్తుపోయారు అందరూ. అయ్యా ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. చదవండి మీరు 19వ అధ్యాయం అర్థమవుతుంది. ఇంకా చెప్పండి, మీరు కొత్త విషయాలు చెప్తున్నారు, ఇంకా చెప్పండి. మీరు ఏ దేవతలను మొక్కవలసిన అవసరం లేదు. యేసయ్య చెంతకు రండి, రక్షణ పొందండి. కమ్ నియర్ టు ది లార్డ్ జీసస్ అండ్ హ్యావ్ సాల్వేషన్. అంత మాత్రమే కాదు, అక్కడికి ఆగిపోకండి. రక్షణ పొందిందని కాదు, రక్షణ పొందిన తర్వాత మీరు పరలోకానికి వెళతారు. చెప్పండి కొత్త మాట. ఎక్కడికి? పరలోకానికి వెళతారు. పరలోకానికి వెళతారు. పరలోకానికి వెళ్ళి ఏం చేస్తారంటే, మీ కొరకే ఏర్పాటు చేసిన ఒక నూతన లోకములోనికి వెళ్ళబోతున్నాం మనము. ఈయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమో తోసివేయక, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అవన్నీ మీరు చేస్తారు. హల్లెలూయా. మీరు చేస్తారు, మీరు చేస్తారు. నా వరకు అనుకోకండి. ఇవన్నీ గిఫ్ట్స్, తండ్రి ఇచ్చిన వరాలు. అప్పుడు
అయ్యా, మేము ఇంతవరకు తెలుసుకోలేకపోయాం. మిమ్మల్ని చూశాక అర్థమైంది ఏమిటంటే, వినూత్నమైన పద్ధతిలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాకు వివరించారు. రక్షణ ఇంత సులువు అని మాకు తెలియదు. ఆయన దగ్గరికి వస్తే చాలు అని మీరు చెప్తున్నారు. మేము వస్తాం. వస్తే మాకేం దొరుకుతుంది? మేము ఎలా బలపడతాం? మీరు చెప్పే మాటలు మేము ఎలా నమ్మాలి? మనం అడిగినట్టుగానే వారు అడిగారు. వాటి సమాధానమే ఎఫెసీయుల పత్రిక. హల్లెలూయా. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఎఫెసీయుల పత్రిక. ఏమాత్రం అలసత్వంతో వినకండి. రెండు భాగాలుగా విడిపోయినటువంటి గోడ రెండు భాగాలుగా విడిపోయింది. వీరంటే వీరికి పడదు, వీరంటే వీరికి పడదు. అలా విడిపోయి ఉన్న స్థితిలో పౌలు గారు దిగారు. వారిని ఏ విధంగా ఒకరిగా చేశారు ఎఫ్సి పత్రికలో ఉంది. ఒక పాట ఎప్పుడు పాడుతుంటాను మీకు తెలుసు. ఆ పాట అర్థము చాలా కాలం తర్వాత నాకు తెలిసింది. చూడండి. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, సిలువ రక్తము చేతను. మాటలు బాగా వినండి. నాట్ జస్ట్ సింగింగ్ ది సాంగ్, నా గొంతు అని కాదు. నిర్దేవులైన వారిని మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. ఇంతవరకు అర్థమైందా? మా దేవుడే యెహోవా అని చెప్పుకుంటున్నా వీరు, మా బ్రతికేంటో మాకు తెలియదని ఉంటున్న వీరికి గోడ మిగిలిపోయింది. ఒక గోడ. వీళ్ళ దగ్గరికి వీళ్ళు పోలేకపోతున్నారు, వీళ్ళ దగ్గరికి వీళ్ళు రాలేకపోతున్నారు. అందుకే సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారికి. నిర్దేవులు అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏంటో తెలియని వారు. ఇదేదో పదమందు లేకండి. దీస్ పీపుల్ దే డోంట్ నో హూ ఇస్ గాడ్ యాక్చువల్లీ. నిర్దేవులు. దేవుడు ఏమిటో తెలియదు, తెలిసిన నిజత్వం తెలియదు. ఏదో డయాన అనుకున్నారు, అర్చమిదేవ్ అనుకున్నారు, ఏదో అనుకున్నారు. కానీ నిజదేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మధ్యపు గోడను ఏం చేశాడు? పడగొట్టాడు. ఇప్పుడు చూస్తారా, ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి.
ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ ఈచ్ వర్డ్. ఒకప్పుడు వీళ్ళు బయట ఉన్నారు బికాస్ ఆఫ్ ధర్మశాస్త్రము. మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మేమే అంటున్నారు వీళ్ళు. మాకు ధర్మశాస్త్రం లేదు, మాకేయో దేవతలు ఉన్నాయనుకుంటున్నారు వీరు. కానీ ఇవి రెండూ కూడా పక్కకు పెట్టండి. ధర్మశాస్త్రం కొంచెం పక్కకు పెట్టండి, దేవతలు కొంచెం పక్కకు పెట్టండి, నా మాట వినండి. అసలు మద్యపు కూడా ఏర్పడింది దేనికనగా రాగద్వేషాలతో ఏర్పడింది. మనమందరము కూడా ఆయన బిడ్డలము. మనందరికీ ఒక్కడే దేవుడు కనుక ఆయన ఒక్కడే దేవుడు ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:29 ఉంటుంది. ఈజ్ ఓన్లీ వన్ గాడ్. బికాస్ వెన్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ దేర్, హీ విల్ బి వన్ ఓన్లీ. ఇప్పుడు దీన్ని పడగొట్టి శిలువ రక్తముతో ఏం చేశాడు? ఐక్యం చేశాడట. ఎలా చేశాడు చూడండి. నిజంగా దైవజనులు ఎలా రాశారు చూడండి. మనం మామూలుగా పాడుకొని ఏదో పాడేసుకొని ఆనందిస్తుంటాం. చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడి నిన్కొనే కదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడి నిన్కొనే కదా. సమాధాన పడుమిక దేవునితో ఈ క్షణమే. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు అని పౌలు ఎఫ్ఎస్సీ పట్టణస్థులతో అంటున్నాడు. డోంట్ ఫర్గెట్ హిమ్. రక్తాన్ని చిందించి కలిపాడు. మీరు నమ్మినట్లయితే మీరు ఏం చేస్తారో అని ఎఫ్సి పత్రికలు రాయబోతున్నాడు. 2:14 వచ్చిన పాట ఇది. నమ్మినట్లయితే మనమందరము పరలోక రాజ్యములో ఉంటాము. ఇప్పటికీ నేను అదే మాట అంటున్నాను. మనమందరము నమ్మినాం. బాప్తిస్మం తీసుకొని నిజమైన మారు మనసు పొందిన వారు ఎక్కడుంటారండి? చెప్పరు? మళ్ళీ చెప్పండి. నిజంగా తీసుకుంటే ఆ మాటని ఎప్పుడు అంటాను. పరలోకములో కనపడు తెల్లనైన వస్త్రముల్, పరలోకములో కనపడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబూని. మనందరం అక్కడ ఉంటాం. ఒకసారి ప్రకటన గ్రంథం 7:9-10 చదవండి. మల్టిట్యూడ్స్. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని. చాలండి పాస్టర్ గారు, చాలండి పాస్టర్ గారు.
చూడండి, ప్రతి ప్రజలో నుండి ఇక్కడ ఆయా జనాంగంలో ఉండి బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ అని ఏమి లేదు. చదువు, ముసలి, ముతక, చిన్న, పెద్ద ఏమి లేదు. ఖర్జూరపు మంటలు చేయబోని ఎక్కడున్నారు ఇప్పుడు? పరలోకంలో. రేపటి దినాన మనం ఎక్కడ, ఇండియాలో ఎక్కడనో, బాపూజీ నగర్ లో ఎక్కడో, పాల్బంతులో ఎక్కడో, నూకన్ కార్నర్ లో ఉన్న మనకి ఉన్న ఆశ ఏమిటంటే, వన్ డే ఆర్ అదర్ డే వి విల్ ఇన్ ది హెవెన్ విత్ గాడ్, లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా రాశారండి. దేవునికి గొర్రె పిల్లకు స్తోత్రముల్ చేయుచుండా. ఎవరి మల్టిట్యూడ్స్? తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మంటలు చేబూని దేవుని యొక్క పాద సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ దేవునికి గొర్రె పిల్లకు స్తోత్రముల్ చేయుచుండా, నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. యేసు ప్రభువే నాకు రక్షణనిచ్చెను, ఇంత గొప్ప రక్షణ. ఎందుకు నేను లక్ష్య పెట్టుకుంటావు చెప్పండి? ఎందుకు? జస్ట్ బై ఇగ్నోరింగ్ ఆల్ దీస్ వర్డ్స్. యేసు ప్రభువే మనకు రక్షణ నీచును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఉపోద్ఘాతమేనండి. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్తున్నాను. హల్లెలూయా. ఎఫెసీయులు రాసిన పత్రికను ఒకసారి తెరుద్దామా? ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా, చాలండి, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఏమంటున్నాడండి? తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకట? ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే వీళ్ళు వేసి, ఏమండి మాకేమొస్తుంది? ఇప్పుడు మనలో కూడా అదే అడుగుతారు కదా, ఏమండి నేను మారు మనసు పొందుతాను, నాకేమొస్తుంది? నాకేమొస్తుంది చెప్పండి ముందు. ఏమొస్తుందంటే అక్కడనే ఆన్సర్ ఇచ్చాడు. చెప్పరేమండి పెద్దలు చప్పట్లు కొట్టుకుంటూ? ప్రతి ఆశీర్వాదం, ఎవ్రీ బ్లెస్సింగ్స్ విల్ బి గివెన్ టు యూ. ఇది నిజమా అంటే మారు మనసు పొంది చూడండి. నేనైతే నిజమని చెప్తున్నాను. 28 years ఇట్స్ రియల్. ఎంత రియల్ అంటే సో రియల్. ఎంతవరకు రియల్ అంటే, ఒక వ్యక్తి వచ్చి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో తనే డబ్బులు వేసి ఏటీఎం కార్డు నీ చేతికి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చప్పట్లు కొట్టరామండి? నీ ఇష్టం.
ఏటీఎం కార్డు నీ దగ్గర ఉంది. పరలోకములోని ప్రతి ఆశీర్వాదము నీకు వర్తిస్తుంది. ఎప్పుడు నువ్వు ఈ సువార్తను నమ్మి ప్రభువు పాదముల చెంతకు వచ్చి ఈయనే రక్షకుడు దేవుడని నువ్వు నమ్మినట్లయితే గ్రాంట్స్ ఫ్రమ్ ది హెవెన్ విల్ బి గివెన్ టు యూ. ఇంతకంటే ఏం కావాలి? ఇంకో మాట చెప్తాను. బ్యాంకులో సహజంగా అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే చెక్ బుక్స్ ఇస్తారు. నీ డబ్బులను బట్టి 10 లీవ్స్ 10 లీవ్స్ రేపర్స్ కలిగినటువంటి 10 చెక్లు ఇస్తారు. కొంచెం నువ్వు 5 లక్షలు వేసేది ఉంటేనేమో ఒక 25 ఇస్తారు. నువ్వు 15 పైన వేసినట్లయితే 50 లీవ్స్ కలిగినటువంటి చెక్ బుక్ ఇస్తాడు. కానీ ఇక్కడ యేసయ్య ఇంత లావు చెక్ బుక్ ఇస్తున్నాడు. అలా చెప్పండి, అర్థమవుతుందా? నీకు అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు ఇచ్చి చెక్ బుక్ ఇచ్చి పారేస్తున్నాడు. ఇక్కడ ఏటీఎంకి చెక్కి తేడా ఏంటంటే ఏటీఎం అంటే నువ్వు పోవాలి, మిషన్ లో పెట్టాలి. ఇక్కడ చెక్ బుక్ రాసి చింపి ఏ మెసెంజర్కి ఇచ్చినా పోయితే అంటే తెస్తాడు. హల్లెలూయా. పౌలు గారు అలా చేశారు. చెక్కులు రాసి తికుకి, తీతుకి, ఎఫ్రో దీతికి, ఫిలోమోనికి, ఉన్సిమస్ కి, ఎవరికి పడితే వాళ్ళకి చెక్కులు రాసి ఇచ్చాడు. ఇది మనం నమ్మమంటే ఇలా చెప్పుకోము. చెప్పేవాళ్ళు ఉంటే నమ్ముతాం, మనం చెప్పుకోముగా. మీకు ఒక చిన్న హీట్ ఎక్కిపోయింది కదా. 1 అవర్ అయిందండి. ఓకే, ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. ఒక ఆస్తిపరుడికి, మల్టీ మిలియనీర్కి భార్యాభర్తలిద్దరికి కూడా 60 years 55 years కలిగినటువంటి దంపతులకు పిల్లలు లేరు. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే మీకు పిల్లలు జరగడము కష్టమని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వెతికి ఒక బిచ్చగాళ్ల దగ్గర ఒక పాపను చూశారు. వాళ్ళు భిక్షాటన చేస్తుంటే వాళ్ళ మధ్యలో పాప కూర్చొని ఉంది. చిన్న పాప, జస్ట్ 3 to 4 years ఉంటుంది. వాళ్ళు పోయి అన్నారు, అమ్మా, అయ్యా, ఈ పాపను మాకివ్వండి. దత్తత కాదు సుమా, దత్తత కాదు. మా ఇంట్లో మీకు దగ్గరలోనే ఉంది మా ఇల్లు, మేము పెంచుకుంటూ ఉంటాం, అన్ని విధాలా పోషిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడు కావాలన్నా వచ్చి చూసుకోవచ్చు. మీ పాపను మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. మేము ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదు. వాళ్ళు సంతోషంగా ఉన్నాయా, మేము అడుక్కుంటున్నాం, ఆ పిల్ల కూడా అడుక్కుంటాం, అలవాటు అయిపోతుంది కనుక తీసుకెళ్ళినాను. ఆ పిల్లను తీసుకొచ్చి ఎలా పెంచి పెద్ద చేశారనగా ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్లో జాయిన్ చేసి డ్రెస్సెస్ మార్చి మంచి భోజనాన్ని ఇచ్చి 18 ఏళ్ళు వచ్చేసరికి అమ్మాయి చక్కటి స్థితిలో ఎదిగి, చూస్తే ఆశ్చర్యపడేలా ఎదిగిపోయిన అమ్మాయిని తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోయారు. వారన్నది ఏమిటంటే, ఈ అమ్మాయి పెళ్లి కూడా మేమే చేస్తాం, మీకు కూడా ఇష్టమైతే వచ్చి మాతో పాటు ఉండొచ్చు, మీకు సంతోషమే కదా అంటే వాళ్ళు కళ్ళు ఒత్తుకుంటూ, ఇంతకంటే ఇంకేం కావాలయ్యా, మీలాంటి వాళ్ళు దొరకడం మాకు ఒక వరము లాంటిదని చెప్పేసి అన్ని విధాల పాపను వారికి అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇన్ ది సేమ్ మేనర్ మనము కూడా దిక్కు దిశ లేని బ్రతుకు మంది, దిక్కు లేదు, ఒక దిశ నిర్దేశం లేదు, పాపములో పడి మగ్గిపోతున్నాం. ఎందుకు పాపం చేస్తున్నామో తెలియదు. వాళ్ళు ఎందుకు భిక్షాటన చేస్తున్నారో వారికి తెలియదు. మనం ఎందుకు పాపం చేస్తున్నామో తెలియకుండానే పాపం చేస్తూ జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి
3 వచనాలు చదవండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవలసింది స్వభావ సిద్ధముగా. దీన్నే పాప నియమం అనేది, నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ పాప నియమము. అక్కడ మీకు అర్థమైంది. స్వభావ సిద్ధం, మనకున్న స్వభావ సిద్ధం ఏంటంటే ఎంత మంచిగా ఉండాలనుకున్నా అటు వెళ్ళిపోతాం. ఏమండి, ఇది స్వభావ సిద్ధము. దీనికి ఒక అధిపతి ఉన్నాడు, వాని పేరు సాతానుడు. అతనికి ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అంతా ఎంతసేపు ట్రాప్లు వేస్తుంటారు, వలలు వేస్తుంటారు. వాళ్ళలో పడి మనం కూడా తిరుగుతూ ఉంటాము, అందులోనే జీవిస్తూ ఉంటాము. ఈ మాటలను చూడండి ఎంత లోతులో ఎంత చక్కగా రాశాడు. అందరము మనము అన్నాడు. ఒకప్పుడు నేను కూడా అని పౌలు ఆడాడు. అలా జీవించిన వాళ్ళమే. ఈనాడు మనమందరము కూడా అలా జీవించిన వారమే. ఎప్పుడైతే నీవు ఆ సిలువ దగ్గరికి వస్తావో, సిలువ వైపు చూస్తావో, నీ స్థితి మారిపోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడనే ఏమవుతుందండి అన్నాడు. ఏమవుతుంది అంటే ఇది అవుతుంది అని చెప్తున్నాడు. ముందు 1 ఏమన్నాడు? ప్రతి ఆశీర్వాదాన్ని చెప్పాలి. దట్ ఈజ్ ఫస్ట్ గిఫ్ట్. 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందండి? ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు 2వది ఏంటంటే, ఒకప్పుడు చీకటి పాపి అయిన నీవు అందులో పడి కొట్టుకుంటుంటే యేసయ్య తన ఉచితమైన కృప చేత ఆయన రక్తములో మనలను కడిగాడు. ఎవరు కడిగారండి? నేను చాలా స్లోగానే చెప్తాను. ఇక ఇంతవరకు చెప్పి పరిగెత్తి ఎవరికి ఏమి ఎక్కింది కనపడలే నాకు. వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ రక్తం ఏదైతే ఉందో ఇది పరలోక నియమముతో కూడిన రక్తము. ఇందులో ఏముందండి? పరలోకపు నియమం ఉంది. భూలోకపు నియమం ఏమిటంటే పాపముల్లో జీవించే నియమం ఉంది. ఓకే, అర్థమైందండి? ఎవరు మాట్లాడలేదు, అందుకు డౌట్ వచ్చింది. మనకున్న నియమం ఏంటి? నువ్వు ఎంత మంచిగా ఉండు, వెళ్ళిపోతావు అందులోకి. అది నియమము. ఆ మాట రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్పి నేను చెప్పి మీరు విని ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది. అది ఇలా అడగలేక ప్రశ్నలు. నాలో ఒక నియమము కనపడుతున్నది, నేను మంచి చేయాలని మంచి కొరకు ప్రయత్నం చేసి కూడా నేను మంచి చేయలేక చెడే చేస్తున్నాను అనగా నాలో ఒక నియమము కనపడుతున్నదని నేను గుర్తించాను. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను అన్నాడు. ఎక్కడ? రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో. నేను దౌర్భాగ్యుడనే, మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నానే. అప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. తర్వాత కంటిన్యూషన్ కావాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆగుదాం. ఇప్పుడు చూడండి. కాబట్టి అటువంటి ఏమండి, అందరు ఇటు చూడాలి. అందరూ ఆ పాప నియమంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి రావాలి? క్రీస్తు నందు ఉంటే ఏ శిక్షా విధిక? 7వ అధ్యాయం మర్చిపోమన్నాడు. ఎందుకట? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అది క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. నియమము పాప మరణముల నియమము నుండి, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి.
ఇప్పుడు మనలను విడిపించేది యేసయ్య యొక్క సిలువ. సింపుల్ గా చెప్పాను నేను. When you come nearer to the cross, He will protect you. He will give you guidance. ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాడు? అదొక ప్రశ్న. ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాడంటే తన ఆత్మను ఉంచి. చెప్పండి చెప్పండి. యేసయ్య ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ ఏ విధంగా యేసయ్య ప్రొటెక్ట్ చేస్తాడట? ఎవరు ఉంచుతాడట? చెప్పాలి. సుప్రీం గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, ఈయనే జీసస్ అనుకుందాం. ఓకే, 1 2 3. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చాం? యేసయ్య దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయన ఎవరి నుంచి రక్షిస్తాడట? ఎవరిని మనలో ఉంచి రక్షిస్తాడట? అందరికి అర్థమవుతుందండి? మళ్ళీ చెప్పమంటారా? ఎప్పుడైతే నీవు సిలువ దగ్గరికి వచ్చావో, యేసయ్య పునరుద్ధానుడై వెళ్ళిపోయాక మనలను కాచి కాపాడుటకు ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. ఎవరా వ్యక్తి? పరిశుద్ధాత్ముడు. ఎవరండి? అర్థమైందా? ఇప్పుడు ఎఫ్సి పత్రికలోనే 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి. ఆగదు. ఇప్పుడు రక్షణ మీరు అనగా ఓ ఎఫ్సీయులారా అని వారితోటి ఇటు మనతోటి మీరు మళ్ళీ పాస్టర్ గారు, మీరు సత్యవాక్యమును విని అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి. చూడండి, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత. ఏం చేయబడినంటే వాగ్దానము చేయబడిన ఆత్మచేత. ఇది వాగ్దానము, ఇంగ్లీష్ లో ప్రామిస్. నీవు రక్షణ పొంది సిలువ దగ్గరికి వస్తే నీకు ఒక వాగ్దానం ఉన్నది. అదేమిటనగా పరిశుద్ధాత్మని నీలో ఉంచడం. ఏమండి, ఇది నిజమా? ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పటికీ చెప్పాను, ఇంకా ముందు కూడా చెప్తాను. పౌలు గారి పత్రికలు అయ్యేదాకా అయ్యా అంటాడు ఆయన. నిజమా అంటే ఎస్. ట్రై చేయండి. బిర్యానీ బాగుంటుందా బ్రదర్ అంటే తినిపోయి ప్యారడైజ్ లో బాగుంటుందో లేదో తెలుస్తుంది. ట్రై చేయి. చదవండి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. చూసారా? ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. ఇప్పుడు చూడండి, ఆయన సంపాదించుకుంది ఇక్కడ నుంచి కూడా ప్రయోజనము కలుగు నిమిత్తము. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇంకా అర్థం కాకపోతే నేను చేసేదేమీ లేదు. ఈ సంచకరువు అనే మాట 2 కొరింథీ పత్రిక 1:22 కూడా ఉంది. సంచకరువు భయాన దాన్ని మనకిస్తున్నాడు. మీరు ఈ పత్రికను నాకు తెలిసి 1 నెల రోజులు చదివితే కానీ ఎక్కదు. 2 రోజులు. ఇప్పుడు చూడండి, ఓ పాస్టర్ గారు ఇటు 2వ అధ్యాయము 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆగుదాం. ఎవరండి ఆయన? చెప్పాలి. వీళ్ళిద్దరు తప్ప ఎవరేం చెప్పాలి? ఎవరండి ఆయన? చెప్పరేమండి? ఏం బాధపడి చెప్పండి. ఎవరు ఆయన? ఎవరు? 1 2 3 లేశాను. ఆయన ఎవరు?
చెప్పండి. చెప్పాలి. సుప్రీం గాడ్. చెప్పండి. కాదు. ఏ ఆత్మనైతే మీకు సంచకరువుగా ఉంచాడో ఆ ఆత్మ చేస్తున్న కార్యములు ఇవి. చెప్పడు కొట్టామండి. మనం ఏమనుకుంటామంటే సుప్రీం గాడ్ అని, కాకపోతే యేసయ్య అని అనుకుంటామే. కాదు. ఎవరు? అందుకే 1వ అధ్యాయం చాలా టఫ్ అండి. టఫ్ ఏదో ఒక పై గ్లాన్స్ చదివే సురుకొచ్చిపోయి బోధించడం కాదు. టఫ్. ఇప్పుడు ఇంతకీ ఎవరు మనం రక్షించి ఆయన అనే దగ్గర ఏమని పెడతారు? హెచ్ఎస్ అని పెట్టుకోండి. హోలీ స్పిరిట్ గాడ్. అసలు మీకు 1వ అధ్యాయంలోనే త్రిత్వాన్ని తెలియజేశాడు. 1వ అధ్యాయంలో ట్రినిటీని తెలియజేశాడు. ఏ విధంగానంటే చెప్తాను చూడండి. అందరు బుక్ను ఎదురుగా పెట్టుకోండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని ఎదురుగా పెట్టుకోండి. ఇది పౌలు గారు చెప్పుతున్న మర్మము. చెప్పండి. పౌలు గారు చెప్తున్న మర్మము. 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నాడు. నోట్ చేయండి. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అందరు చెప్పాలండి. లేకపోతే ముందుకు వెళ్ళను. చెప్పాలి. 3 to 6 వర్సెస్, 3 నుంచి 6 వచనాలు ఎవరి గురించి చెప్తుంది? లేఖనాలు చెప్పాలి. తండ్రి అయిన దేవుని గురించి. 3 నుంచి 6. 7 నుండి 12 వరకు యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి వివరణ ఉంది. 7 నుంచి 12. ఇప్పుడు మీకు అర్థమైంది. 7 నుంచి 12 వరకు ఎవరి గురించి? యేసయ్యను గురించి. ఇక 13 నుండి 15 వరకు పరిశుద్ధాత్మని గురించిన వివరణ 1వ అధ్యాయంలో ఇచ్చాడు. వివరిస్తూ 2వ అధ్యాయంలో ఆ ఆత్మ తండ్రి మనలను ఏ విధంగా కాపాడతాడో కూడా చెప్పాడు. ఇప్పుడు చూడండి, నేను అసలైంది ఇంకా చెప్పలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే మనం అందరము క్రీస్తులో ఏ విధంగా ఏర్పరచబడ్డామో ఇంకా నేను చెప్పలేదు. ఎందుకంటే అది ముట్టుకుంటూ నాకు 45 నిమిషాలు కావాలి. అందుకని ఇటు నుంచి తిరుగుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే మనము క్రీస్తునందు ఉన్నామట. ఈ మర్మాన్ని తెలుసుకోవడానికి చాలా మంది అసలు చెప్పరు, వదిలేస్తారు. కానీ ఇప్పుడు అది నేను ముట్టుకుంటే నాకు ఉన్న 1.5 అవర్ టైం అక్కడికి వెళ్ళిపోద్ది. కనుక దాన్ని అలా పక్కకుంచి నెక్స్ట్ వీక్ నేను చూసుకొని మీకు అర్థం అవడానికి ఉపోద్ఘాతము నుండి ప్రభు ఏ విధంగా మనలను రక్షించడానికి ఏర్పాట్లు చేశాడు. తండ్రి అయిన దేవుడు మనకు ప్రతి ఆశీర్వాదముని క్రీస్తుని ఇచ్చాడు కదా. ఒక గిఫ్ట్ మనం కొట్టేశాం. రెండవది రక్షణ. ప్రభువునందు మనం ఎలా ముద్రించబడ్డామో, క్రీస్తులో ఏ విధంగా ఉన్నామో మీకు రెఫరెన్స్లు ఇచ్చాను. తర్వాత పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనలను కట్టి నడిపిస్తాడో. ఇప్పుడు చెప్పండి, సాతాని క్రియల నుండి విడుదల కావించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనోనేత్రాలు వెలిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకే 17వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఆగుదామండి, స్లోకి వెళ్దాం. ఇక్కడ 3 ఉన్నాయి పాయింట్లు. ఒకటి ఏమిటంటే, మీ మనోనేత్రములు వెలిగించబడాలి. ఏం వెలిగించబడాలి?
మనోనేత్రములు అంటే ఏమిటి అనగా మన కళ్ళతో చూసేటివి కొన్ని, ఈ కళ్ళతో కాక మనలో ఇన్నర్ బాడీ ఒకటి ఉంది అని ఎన్నోసార్లు చెప్పాను. ఆ మహిమ శరీరం అనేది మనలో ఒకటి ఉంది. ఆ శరీరమునకు కూడా కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళతో చూసేది ఒకటి. అర్థమైందా? అందరికి అర్థమైందా? అర్థం కాలేదు. ఇప్పుడు మన కళ్ళతోటి సూర్యుని, చంద్రుని, భూమిని చూస్తున్నాం. బట్ వేరాజ్ వీఆర్ హ్యావింగ్ 9 ప్లానెట్స్. తక్కినాడు చూసామా? కానీ ఉన్నాయని చూస్తున్నాం. ఎందుకనగా మన శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు 9 రాసి పెట్టారు కనుక. అందులో ఒక మరుగుజ్జు ప్లానెట్ కూడా ఉందట, ప్లూటో. సరే, దాని గురించి నేను చెప్పనులే. ఈ 9లో ఒక దాన్ని పక్కకు పెట్టారు, 8 అన్నారు. సూర్యుని పక్కకు పెట్టారు, ఏదో వాళ్ళు రాసుకున్నారు, అది మనకు అనవసరం. కానీ 3 తప్ప తచ్చిమా వాటిని మనం చూడటము లేదు, మన నేకడ్ ఐస్ చూడలేము. అందుకే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుంది? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంది? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఆగుదాం. మేము అనగా అక్కడ పౌలు గారు ఏమిటంట, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. అర్థమైందండి? మనం ఏం చూస్తున్నాం? ఎదురు కనపడవ గోడ, చెట్టు, పుల, పువ్వులు, ఇవి చూస్తున్నాం. కానీ పౌలు గారు వాటిని చూడట్లా. ఆయన అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. ఆయన నరకాన్ని చూస్తున్నాడు, పరదేశం చూస్తున్నాడు, పరలోకాన్ని చూస్తున్నాడు, ఇంకా చాలా చాలా చూస్తున్నాడు. మనం ఏం చూస్తున్నాం? ఈ కనపడే వాటిని చూస్తున్నాం. అందుకే మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాము. మనము కూడా అదృశ్యమైన వాటిని చూడాలంటే ఏం కావాలి? అందరూ చెప్పాలండి. మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు వెలిగించబడాలంటే ప్రభు నా మనోనేత్రాలు వెలిగించంటే వచ్చి వెలిగించడు. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవాలి. హల్లెలూయా. ప్రతిదానికి లింక్ అది ఉంది. రక్షణ వస్త్రములు ఉన్నాయా లేవా అని చూస్తాడు తండ్రి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో రక్షణ సువార్త లేకపోతే అసలు తండ్రి ఒప్పుకోడు. కనుక నీవు అదృశ్యమైన వాటిని చూడాలి అంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇప్పుడు మనోనేత్రములు మీవి వెలిగించబడినట్లయితే, అడిగాం కదా మనం, ఎఫ్సీలు అడిగారు, అయ్యా మాకు ఏమొస్తుంది? పౌలు గారు ఏదో సిలువ అన్నారు, మాకు చెప్పారు, రక్షణ అన్నారు, మరి మాకేమొస్తుందంటే మీ మనోనేత్రాలు, అందరు చెప్పాలండి, వెలిగించబడతాయి. నిజమా? నిజమే, ఇది నిజం. పోయినసారి చెప్పా, ఒక కుక్క ఏదో బొక్క పట్టుకొని తిరుగుతుంటది, అట్లా తిరగం మనం. నిజం. వెలిగించబడితే తెలిసేది ఏంటంటే అసలు నువ్వెందుకు పుట్టావు, నువ్వేం చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, రక్షణ పొందావా లేదా? అందుకే మీ పిలుపు, మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో. మనల్ని అందరిని పిలిచాడు కదండి, అందరిని పిలిచాడు కదా. పిలవకపోతే మనం ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చుంటాం? కానీ నిన్ను పిలిచిన పిలుపునకు నీతో ఏదో పని చేయించాలని ఉంది తండ్రికి. అర్థమైందండి అందరికి? అర్థమైతే లేచి నిలబడి చప్పట్లు కొట్టి కొట్టి పట్టని కూర్చుంటారండి. అసలు పిలుపు యొక్క అసలు నిన్నెందుకు పిలిచారో నీకు అర్థం కావాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నాకు నిజంగా అసలు ఏం బాగుందండి, మీ దగ్గరికి వచ్చి చెప్పే అంత ఓపిక, ఆరోగ్యం నాకు లేదు.
కానీ పిలుపు యొక్క ఏమనుందండి పాస్టర్ గారు? పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో. ఉన్న మారు మనసు పొంది కూర్చోవడానికి కాదు నేను పిలిచింది. నీతో చాలా పనులు ఉన్నాయి. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే, కొంచెం చెప్తాను, 5 నిమిషాలు ఉంది నాకు టైం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మేధాలో, ఆలోచనలో నువ్వు 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 నేను ఉన్నాము. అందుకే పుట్టించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నేను ఆయన ఊహలో ఉన్నాము కనుకనే మనల్ని జన్మింపచేశాడు. జన్మింప చేసిన తర్వాత పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. పిలిచిన మనలను ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి ఏం చేశాడు? మహిమపరిచాడు. మహిమపరిచి సమస్తము సమకూర్చి జరిగించులాగున కార్యములను సిద్ధపరిచాడు. అటువంటి నీవు ఎందుకు వెనకకి వెళ్ళిపోతున్నావు? వాట్ సర్కమ్స్టాన్సెస్ మేడ్ యూ టు గో బ్యాక్ రాదర్ దెన్ కమింగ్ ఫార్వర్డ్? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. 3 చదవండి అమ్మా. సారీ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇప్పుడు ఇంత గొప్ప రక్షణ మన ముందు ఉంది. అసలు మనం జన్మింప చేసింది నరకములో పారేయాలని కాదు. ఫస్ట్ మీరు ఇది గుర్తుంచుకోండి. అంతటా అందరూ రక్షణ పొందాలని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. అందరూ రక్షణ పొందాలని. కానీ అంత గొప్ప రక్షణ తండ్రి తెచ్చి మన ముందు ఉంచితే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? సువార్తలోకి వెళ్ళా. ఎందుకు? నీకేం కావాలి? అసలు నిన్నెందుకు జన్మింపజేశాడు? ఎందుకు ఇంకా కష్టపడతావు? ఎంతకాలం కష్టపడతావు? ఎవరికి చెప్పుకుందామని? ఎవరు చెప్పుకుంటే ఎవరేం చేస్తారని? కనుక నిన్ను పిలిచిన ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో నువ్వు తెలుసుకోవాలంటే శిలువ దగ్గరికి రావాలి. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. తర్వాత ఏముంది చదవండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి చదవండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. చాలండి, ఇది అండర్లైన్ చేయండి. నంబర్ 2 అని రాయండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము. అందరూ అనండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము. ఇప్పుడు ఎవరైతే మారు మనసు పొంది మనోనేత్రములు వెలిగించబడ్డారో వారికి వారి జీవిత విధానము ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుస్తుంది. రెండవది స్వాస్థ్యము అనగా మనకు తండ్రి అనుగ్రహించినటువంటి పరలోక రాజ్యము యొక్క వైభవం ఏమిటో తెలుస్తుంది. ఎందుకు అర్థమైంది? మనకందరికి ఏముంది చెప్పరు? పరలోక రాజ్యం ఉంది. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? పరలోక రాజ్యము మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటది? స్వాస్థ్యము. మీకు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అంతా చదవండి, అది మన గిఫ్ట్. ఆ గిఫ్ట్ నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాల్సిందే, మనోనేత్రాలు వెలిగించబడాల్సిందే, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాల్సిందే. ఈ స్వాస్థ్యం ఎలా ఉంటుంది? ఆహా, దీన్ని ఇంకొక భక్తుడు చెప్పాడండి, పేతురు భక్తుడు.
మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చెప్తాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చెప్తాడు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, చూడండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియు అయిన ఆ స్వాస్థ్యము. ఇప్పుడు చెప్పండి, స్వాస్థ్యం ఎలా ఉంటుందట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఈ మూడిటి చదువుకుంటే మనం ముందుకెళ్ళిపోతాం. ఇంతకీ ఏం లేదు అందులో. అక్షయం అనగా ఎప్పుడు క్షయము కానిది, అంటే ఎప్పుడు పాడవంది, నో ఫేడ్ ఎట్ ఆల్. నిర్మలమైన ఎప్పుడు పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడలాగా గొడవలు, కొట్లాటలు, గురువులు ఏముండవు. నిర్మలమైన వాడబారని పరలోక రాజ్యమును తండ్రి మన కొరకు ఉంచాడు. అది దాని యొక్క మహిమైశ్వర్యం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలంటే పౌలు గారిలాగా నువ్వు కూడా దాన్ని చూసి రావాలి. నువ్వు కూడా పోయి చూసి రావాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం స్టేట్మెంట్, మేము అదృశ్యమైన వాటిని చూడడానికే ప్రయత్నం చేస్తున్నాం, దృశ్యమైన వాటిని చూడడం మానేశామన్నాడు. ఎంతసేపు దృశ్యమైన వాటిని చూస్తామో అదృశ్యమైన వాటి గురించి పట్టించుకోము. ఎందుకంటే మనకి ఎలాగో ఏమీ లేదు కదా అని. కానీ ఇప్పుడు తండ్రి ఏమైనా అభయం ఇస్తున్నాడు చెప్పండి. మిమ్ములను నేను జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు నందు మిమ్ములను ఏర్పరచుకున్నాను. మనలను ఇప్పుడు ఎందులో ఏర్పరచుకున్నాడట? యేసుక్రీస్తు నందు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను, వీరు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఇందులో ఏర్పరచుకున్నాడంటే నీవు నిజంగా రక్షణ పొందుతావో లేదో ఆయనకు ముందే చెప్పరు. ముందే నేను ఇక్కడ ఇదే చర్చిలో ఒక 2 వ్యక్తులను నిలబెట్టి, పుట్టినోడిని చచ్చినోడిని కూడా నిలబెట్టి నడిచి డిమాన్స్ట్రేట్ చేసి ఉంచినప్పుడు మీకు అర్థమై ఉండదు. ఎందుకంటే అప్పుడు మీరు 2nd డైమెన్షన్ 3rd డైమెన్షన్ చూడలేదు కనుక. ఇక్కడే చెప్పాను, చాలా విషయాలు చెప్పాను ఇక్కడ. ఇక 3వది ముగించేస్తున్నాను. కంటిన్యూ చేయండి పాస్టర్ గారు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. ఇది అండర్లైన్ చేయండి. తన శక్తి యొక్క అపరిమితమైన, అందరూ అనాలండి, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. తండ్రికి అపరిమితమైన మహత్యము కలిగినటువంటి శక్తి కలిగి ఉన్నాడు. అపరిమితమైన, దెర్ ఇస్ నో లిమిట్, లిమిట్లెస్. అందుకే తండ్రిని ఏమంటున్నాం? ఓమ్నిపోటెంట్ గాడ్, ఓమ్నిషియంట్ గాడ్, ఓమ్ని ప్రెజెన్స్ గాడ్. ఇవన్నీ కూడా అపరిమితమైన శక్తి ఏమిటో మనకు తెలుసా? ఇంతవరకు తెలిస్తే ఎప్పుడో పరిగెత్తిపోయి సిలువ దగ్గర కూర్చునేవాళ్ళం. నేను మారు మనసు పొందితే నాకేమొస్తుంది పిచ్చోడా. అసలు మన తండ్రి ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? పొటెంట్ గాడ్. ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. ఎల్ షద్దాయ్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ద్వితీయము లేనివాడు, సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీకున్నాడు. త్రికాల జ్ఞాని నీకున్నాడు. జ్ఞానులకు జ్ఞాని, త్రికాల జ్ఞాని. జ్ఞానమునికే మితియ లేనివాడు. జలములను తన పుడిసిటిలో కొలిసినవాడు. జాలతో ఆకాశములను కొలిచినవాడు. పర్వతములను త్రాసులో తూచినవాడు.
బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 12 లో ఉంటుంది. అటువంటి మితి లేని శక్తి కలిగిన తండ్రి నీకున్నాడు. అది నీకు తెలవాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఓమ్ని ప్రెజెంట్ అంటే ఏమిటో నీకు తెలియాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఒకేసారి అందరికీ కనపడగలడు. ముగ్గురు ఏదో బైబిల్ పెట్టుకొని 3 లేఖనాలు గబ రాసుకొని ఇదే జ్ఞానం అని కూర్చుంటున్నాం మనం. 66 పుస్తకాన్ని చిలకరించి పట్టుకొని అందరికీ చెప్పగలిగిన పౌలు వంటి జ్ఞానము నాకెక్కడ దొరికిందన్నగా అని పౌలు అంటున్నాడు. ఎక్కడ దొరికిందన్నగా? క్రీస్తులో నాకు దొరికింది అన్నాడు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. కనుక మనోనేత్రములు వెలిగించబడితే 3 వస్తాయి. ఒకటి ఏంటండి? పిలుపు యొక్క, చెప్పరేమండి, రాసుకున్నారు కదా, పిలుపు యొక్క అసలు నువ్వు ఎందుకు వచ్చావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో, నీతో ఏం చెయ్యించాలనుకుంటున్నాడో అది నీకు తెలవాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నంబర్ 2, స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా రేపు ఉండబోయే మన పరలోకము ఎలా ఉంటుందో నీకు కళ్ళకు కట్టినట్టుగా తండ్రి చూపించగలుగుతాడు. అది నీవు తెలుసుకుంటే మారు మనసు పొందకుండా ఇంకా ఉండలేవు. 3వది, దేవుని యొక్క అపరిమితమైన 3 క్వాలిటీస్: ఓమ్నిపొటెంట్, ఓమ్నిప్రెజెంట్ అండ్ ఓమ్నిషియంట్. ఇవి తెలుసుకోవాలంటే సిలువ చెంతకు రమ్మని అటు ఇటు. ఎంత చక్కటి మాట అండి. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, అందరం లేచి నిలబడదాం. మధ్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నిండి కొనే కదా. 2 చేతులు పైకెత్తండి. ఒక దైవజనుణ్ణి, పౌలు గారిని ఎఫ్సి పట్టణానికి నడిపించి అన్య దేవతలతో తాగి తందనాలాడుతున్న జనాంగమును శిలువ చెంతకు నడిపించినటువంటి గొప్ప దైవజనుడు. ఈనాడు మనలను కూడా ఎందుకు పిలిచాడో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు అనుకుంటున్నావేమో నాకేమొచ్చు, నేనేం చదివాను, నా వయసు అయిపోయింది, నాకేమీ రాదనుకుంటున్నావేమో. నువ్వే తండ్రికి కావాలి. పేతురేం చదువుకోలేదు, బెస్తలేం చదువుకోలేదు. తండ్రి వాడుకున్నాడు. నిన్ను నన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ఊహలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవారు కాదు. రెండు చేతులు పైకెత్తిన నీవు ఆలోచించు. ఇంకా మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారు. జస్ట్ పాసింగ్ దేర్ టైం. ఎంతకాలం చేస్తావు? ఆయన ఊహలో ఉండి జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను తన ఊహలో యేసుక్రీస్తు ప్రభువు నందు రక్షించుకోవాలన్న ప్రణాళిక ద్వారా వచ్చిన మనము ఆయన దగ్గరగా రాకుండా దూరంగా ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం? నీ పరిస్థితులు మారాలంటే రా శిలోచన. నీ జీవితం మారాలంటే రా శిలోచన. నీ అనారోగ్యం పోవాలంటే రా శిలోచంతకు. పూర్తిగా మూసుకుపోయిన నన్నే తండ్రి వాడుకుంటున్నాడు. మంచి ఆరోగ్యంతో ఉన్న మిమ్మల్ని ఇంకా ఎంత గొప్పగా వాడుకుంటాడో ఆలోచించండి. ఆలోచించండి.
లేండి, పౌలులాగా పరిచర్య ఆరంభించండి. కమాన్, గెటప్, ఒక నిర్ణయాన్ని తీసుకోండి. నేను కూడా సేవ చేస్తాను యేసయ్య, నన్ను వాడుకో యేసయ్య. నేను ఏమి చేయగలను అనుకుంటున్నావేమో, నిన్నే వాడుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాడు. ఆత్మ ఫలము, ఆత్మ వరములను ఇస్తాడు. దివ్య జ్ఞానమును, ఓమ్నిషియంట్ గాడ్, అన్నిటినీ నీకు ఇస్తాడు. ఒక్కసారి నీ కుటుంబాన్ని, నీ స్థితిగతులను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆయన ఊహలో ఉన్న నీవు నన్ను నీ బిడ్డగా స్వీకరించి నీ శిలువ రక్తం చేత కడిగి యేసయ్యా నన్ను వాడుకో, నా మనోనేత్రములు వెలిగించు, నా పరిచర్య భారమును ప్రభువా నీ పాదము చెంత ఉంచాను. You are my God and my Lord. You are everything, my Lord. ఈ మాటలు నువ్వు పలికినట్లయితే ధన్యుడు, ధన్యురాలు. మహోన్నత పరిశుద్ధుడు, మీ బంగారు పాదంతో జనమంది కావచ్చు. ఎఫ్సి పత్రికను ధ్యానించు. మాతో మాట్లాడిన విధమును బట్టి మా మనోనేత్రములు వెలిగించి ఇహలోక సంబంధమైనటువంటి అధిపతి అయిన సాతాను, ఆయన అనుచరులను తరిమి ఆత్మ తండ్రి చే రక్షించుకున్న యేసయ్య ఈ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కడిగి నొసటన మీ ముద్రను వేసి మమ్మల్ని వాడుకొనుటకు సిద్ధపరిచినటువంటి యేసయ్య పరమ తండ్రి, అద్భుతమైన లోకమును మా కొరకే సృష్టించి మీ ఊపిరిని మాలో ఉంచి మేమందరము అందులో ఒక వచ్చే రీతిలో మాలో నుండి మీరు పిలిచిన పిలుపందుకొని వచ్చిన మేము మీ కార్యమును జరిగించి మీరిచ్చిన బహుమానములను స్వీకరించి సంచకరువుగా మాలో ఉంచిన ఆత్మ తండ్రిని బట్టి మమ్మలను వాడుకోండి. పరమ తండ్రి యేసయ్యా, మమ్మలను వాడుకోండి. ఆత్మదేవ, యుగాంతము వరకు మమ్మల్ని నడిపించే గొప్ప మీలో మేము ముద్రించబడి ఉన్నాము అని చదివిన లేఖనములను బట్టి మీ పాదము చెంత ఉన్నాము, మీలో ఉన్నాము. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క కృప, ప్రేమ, సహవాసములతో ముందుకు నడిచే గొప్ప భాగ్యం నాకు ప్రసాదించండి. బైబిల్ స్టడీని దీవించండి, సంఘములను ఆశీర్వదించండి. యేసు కరుణా ప్రార్థనా మందిరములో అనేకులు మారు మనసు పొందాలని, పాల్వంచ పట్టణ చుట్టుపక్కల ప్రాంతంలో అనేకులు మారు మనసు పొందాలని సంఘ కాపరిని, వారి కుటుంబము, క్రూ మెంబర్స్, పెద్దలను, ఉమెన్ ఫెలోషిప్ ని, యూత్ ఫెలోషిప్ ని మీ పాదం చెంత ఉంచాం. కొత్తగూడెం, పాల్వంచ చుట్టుపక్కల ప్రాంతాలలో మీ కార్యములు జరిగించండి. మీ బిడ్డలు లేచి సేవ చేయుటకు సిద్ధపడుతున్నారు, వారిని లేవనెత్తండి, ఆశీర్వదించండి ప్రభు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే అప్పగిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ముట్టు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతను ఎంతో వేడుకుంటున్నాం. పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధాత్మని గాక, నీ రాజ్యం
మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందును. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సార్వత్రిక సంఘములకు తోడై నీడై ప్రపంచములకు ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.